నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. స్థానిక సంస్థలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలున్న సందర్భంగా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్నికలలో ఓడిపోతే ప్రజల్లో చులకనైపోతాం, అవహేళన అయిపోతామనే భయంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26వ తేదీన ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఊరికి 20 రేషన్ కార్డులు ఇస్తూ చేతులు దులుపుకుంటామంటే ఊరుకోబోమని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే వరకు పోరాడతామని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. అందరికీ పరమాన్నాలు పెడతామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆందోళనలో ఉన్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. పేదలకు రేషన్ కార్డులను దూరం చేసే కుట్రలను కాంగ్రెస్ పార్టీ చేస్తోందని, దీనిని ఏమాత్రం సహించబోమని, రేషన్ కార్డు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ తేదీ నుండి గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాత ఓట్లు అడగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, మర్కుక్ ఎంపీపీ పాండుగౌడ్, గజ్వేల్ కోఆప్షన్ మెంబర్ ఉమర్ తదితరులున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తర్వాత రేషన్ కార్డులు అర్హులందరికీ ఇస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో చాలామంది అప్లికేషన్లు పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మందికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 1 లక్ష లోపే ఇచ్చింది. అంటే 8% ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్లో 12 లక్షలు పెట్టుకుంటే 1 లక్షలోపు రేషన్ కార్డు ఇచ్చి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అది కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లకు భయపడి ఎలక్షన్లకు ఓట్లు వేయరు, అధికారంలోకి ఉండి కూడా ఓడిపోతే ప్రజల్లో అవహేళన అయిపోతుందన్న భయంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది ప్రజలు ఎవరు నమ్మట్లేదు. మా డిమాండ్ ఏంటంటే, మీరు 12 లక్షలు ప్రజాపాలనలో తీసుకున్నారు, 12 లక్షల మందికి అప్లికేషన్ ఇవ్వండి, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వండి. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలి. అప్లికేషన్ పెట్టుకొని రెడీగా ఉన్నది మీ దగ్గర. ఆ ప్రజాపాలనలో 11 లక్షల మంది పెన్షన్ కోసం అడుగుతూ ఉన్నారు. మరి వాటిని కూడా వెంటనే పెన్షన్లు కూడా 11 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవ్వాలి, 6,000 రూపాయలు హ్యాండిక్యాప్ పెన్షన్ ఇవ్వాలి. మరి ఆ 2 కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు గ్రామాలలో రైతు రుణమాఫీ అనేటువంటి వాళ్ళు ప్రతి గ్రామంలో 150 నుంచి 200 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ రుణమాఫీ కూడా వెంటనే ఐడెంటిఫై చేసి అధికారులను పెట్టండి, ఐడెంటిఫై చేయండి, వాళ్ళకు రుణమాఫీ కూడా 2 లక్షల లెక్క చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ చేయకుండా మీరు గ్రామాలలోకి వస్తే రుణమాఫీ కానిటువంటి రైతులు, రేషన్ కార్డు రానటువంటి కుటుంబాలు, పెన్షన్ రానటువంటి మహిళలు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని బట్టలు చింపి ఊళ్ళకి రానియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మీరు చేసే ప్రయత్నము మళ్ళీ ఒక్కసారి ప్రజల్ని వంచడమే, ప్రజల్ని మోసం చేయడమే. గతంలో అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు ఇచ్చిండు మీరు? 6 గ్యారంటీలు ఎక్కడ పోయే, 13 హామీలు ఎక్కడ పోయే, రైతు రుణమాఫీ ఎక్కడ పోయే? ఇవి ఎక్కడ కూడా చేయలేదు. ఎంపీ ఎలక్షన్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ఎంపీలో లబ్ధి పొందారు. మరి అదేవిధంగా
ఇప్పుడు కూడా లబ్ధి పొందే కార్యక్రమాన్ని గ్రామాలలో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఓటు అడగాలనుకుంటే మీ పార్టీ ప్రజలలోకి రావాలనుకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయండి. అమలు చేసిన తర్వాతనే ఓట్లలోకి రావాలి. అదే కాకుండా బీసీలను కూడా మీరు మభ్యపెట్టిండ్రు. బీసీ రిజర్వేషన్ 42% చేస్తామని 52% క్వాంటిటీ ఉన్నదాన్ని 52% చేస్తామని చెప్పి మాట్లాడిండ్రు. దాన్ని కూడా 52% బీసీకి చేయాలి. అది సాధ్యమా అసాధ్యమా అని ప్రక్కన పెట్టేసేసి ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి మాట్లాడిండ్రు. ఇలా ప్రజలు మిమ్మల్ని గ్రామాలకు వచ్చినప్పుడు తప్పకుండా నిలబెడతారు, నిలదీస్తారు, తరిమి కొడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.